గైస్, ఈరోజు అందరికీ హ్యాపీ భోగి గైస్. అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ. ఓకేనా, భోగి పండుగ కదా, మేము గొబ్బెమ్మలు చేస్తున్నాము. మీరు కూడా చేస్తారా లేదా? ఆవుపాడు తీసుకొని వచ్చాము. ఆవుపాడు తీసుకొని వచ్చి గొబ్బెమ్మలు చేసి మంచిగా ముగ్గులు పెట్టి ఈరోజు పూజ చేసుకొని, మా సైడ్ అయితే సద్ద రొట్టెలు చేస్తాము. అయితే కలివిడి కూరని చేస్తాము. కలివిడి కూరలు ఏమేమి వేస్తామంటే చిక్కుడుకాయలు, గుమ్మడికాయ, బఠానీలు, ఏమేమైతే వెజిటబుల్స్ ఉన్నాయో క్యారెట్, ఆలు అన్నీ కలిపి కూర చేస్తాం. చేసేసి ఈరోజు మామూలు వంట చేసేసుకుంటామంట. ఈరోజు ఇది మా స్పెషల్. రేపు సంక్రాంతి కదా, సంక్రాంతికి ఏమేమి చేస్తామంటే స్వీట్ పొంగల్ అండ్ హాట్ పొంగల్ రెండు చేస్తాం. పులగం అంటాం మేము తెలుగులో, పులగము స్వీట్ పొంగల్ ఈ రెండు చేసేసి పండగ వంట చేసేస్తామన్నమాట. మేము వెజిటేరియన్స్ కదా, నాన్ వెజిటేరియన్స్ అయితే కనుమ రోజు మొత్తం నాన్ వెజ్ చేసుకుంటారు. ఇది మాకు ఈరోజు స్పెషల్స్ అనమాట. ఈరోజు వంట ఏందమ్మా? ఈరోజు సద్ద రొట్టెలు చేస్తాను. సద్ద రొట్టెలు చేసేసి కలివిడి కూర చేసేసి మామూలు వంట చేసేస్తాను. ఇది ఈరోజు మనం ఇంకా కొత్త పంటలు వచ్చిన వాళ్ళంతా కూడా పంటలకి పూజ చేసేసుకొని అన్నీ చేసి దేవుడు ముందర పెట్టుకొని అన్నీ చేస్తారు. మనకి పొలాలు లేవు కదా, మనకు పొలాలు అవన్నీ ఏం లేవు కాబట్టి అది మీరేం చేస్తారో చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. ఇప్పుడు ముగ్గేయాలి, వెళ్ళి ముగ్గేయాలి. ఇంకేంటి విశేషాలు చెప్పండి. చాలా రోజుల తర్వాత పోస్ట్ చేస్తున్నాం. చాలా రోజుల తర్వాత కొంచెం బిజీ అయిపోయినాం షెడ్యూల్. ఊరు నుంచి వచ్చాక నా కూతురు వేస్తుంది ముగ్గు, చూడండి గైస్. ప్రతిరోజు నేనే వేసేదిలే, వేస్తుంది కానీ ఈరోజు ఫెస్టివల్ రంగోలి కదా, ఎట్లా వేస్తుందో చూడండి, కామెంట్ చేయండి. అది నాదే గైస్ సైకిల్, కానీ ఇప్పుడు తొక్కట్లే. ప్లాంట్స్ దేవుడి దగ్గర పెట్టండి, ఇక్కడ పెట్టండి. ఇవి మా ఇంట్లో పూసినాయి గైస్. హాయ్ డాడీ. హాయ్ డాడీ. హాయ్, గుడ్ మార్నింగ్, హ్యాపీ భోగి. కాచిగూడకి వెళ్తున్నారంట గైస్. అందరికి హ్యాపీ భోగి అని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, హ్యాపీ జర్నీ. ఇది మా ఇంటి పక్కన గైస్, పొలం ఉంది. బాయ్ డాడీ. బాయ్ బాయ్. మా డాడీ కొంచెం వర్క్ పైన బయటికి వెళ్తాను. ముగ్గు పెట్టేద్దాము గైస్. ఇది చిత్రాన్నానికి, ఇది పొంగల్కి. ఓకేనా? ఓకే. ఈరోజు పొంగల్ స్పెషల్ కాబట్టి పొంగల్ చేస్తాను. చూడండి గైస్, మా అమ్మ ఎంత బాగా చేసిందో. అసలు బాగుందా? బాగుందమ్మా. ఓకే,
ఇప్పుడు కలివిడి కూర చేస్తాం, ఓకేనా? ఏం కూర? అంటే కలివిడి కూర అంటే చిక్కుడుగాయ, అవును, నిన్న అవేవో చేసావు కదా, నువ్వులు బెల్లం. ఎందుకు వచ్చేసేది? అందరూ ఫ్యామిలీ అంతా కలిసిమెలిసి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని అది కలుపుతాం అన్నమాట. ఓకే. కలుపుతామా? నువ్వులు, బెల్లము, పల్లీలు, కొబ్బెర ఇవన్నీ కలిపి మన లైఫ్లో చేదు ఉంటుంది, స్వీట్ ఉంటుంది, అన్ని రకాలుగా కలిపి ఉంటుంది కదా లైఫ్. అందుకోసం ఇవన్నీ కలిపి అందరికీ పంచుకోవాలంటే జీవితంలో అన్ని రకాలు టేస్ట్ చేయాలి. ఓన్లీ సంతోషమే కాదు, అలాగని దుఃఖమే కాదు. దుఃఖం వెనుక వెంటనే సంతోషం ఉంటుంది, సంతోషం వెనుకే మళ్ళీ ఇది కూడా ఉంటుంది. బాధలు, సుఖాలు, కష్టాలు, సుఖాలు, ఆనందాలు అన్నీ కలిపి ఉండేదే జీవితం. కాబట్టి ఈ జీవితంలో అందరూ మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా ఉండాలని చెప్పేసి భోగి రోజు అవన్నీ కలిపేసేసి దేవుడి ముందర నైవేద్యం పెట్టేసేసి అవన్నీ కలిపి అందరికీ పంచుకుంటాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. నీ అవుట్ఫిట్ చూపి.